హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఈ రోజుటి వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా ఇంటికి వెళ్తున్నాననమాట. అయితే వీడియోలో మా ఇంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే కొందరు అడుగుతున్నారు కదా, డిస్టెన్స్ ఎంత ఉంటది ఒకసారి వీడియోలో చూపించండి అని. సో దానికోసమని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి పరిస్థితి చూసి నేనే షాక్ అయ్యాను. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇంకా వెళ్దాం అనుకున్నాను కానీ బాగా ఎండగా ఉందన్నమాట. అందుకని ఇంకా 4 నుంచి అయితే బయలుదేరి వెళ్ళొచ్చు అని ఇంకా బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను. సర్జరీ అయినా 11వ రోజు అయితే వెళ్తున్నాను. మా అమ్మ అయితే ఇంకో 4 రోజులు ఉండి వెళ్దూలే అని చెప్పింది. కానీ ఇక్కడైతే వీడియోస్ తీయడానికి బాగానే ఉంది కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. పైగా ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో డాక్టర్ గారు ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఒక నెల వరకు బరువులు మాత్రం ఎత్తకూడదని చెప్పారు కదా. ఇంకా ఎలాగో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను కదా, ఇంకా అదే ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చులే నిదానంగాని ఇంకా వెళ్తున్నాను అనమాట. బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు నేను. ఇంకా సర్జరీ తర్వాత ఇంకా చీరలు కానీ డ్రెస్సులు కానీ కట్టుకోవడం ఇబ్బందిగా ఉందని ఇంకా నైటీలే తెచ్చుకున్నాను. ఇంకా అవే సర్దేసుకుంటున్నాను. నావి పిల్లలు మాత్రం సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారు అయితే ఇక్కడే తింటున్నారు కానీ ఇంకా స్నానాలు కానీ ఇంకా పడుకోవడం కానీ మా ఇంటి దగ్గర చేస్తున్నారు కదా, ఇంకా ఆయన బట్టలు ఏం లేవు. చిన్న చిన్న బట్టలు అయితే అప్పటికప్పుడు సర్దాలంటే ఒక్కోసారి కనిపించవు అనమాట. అందుకని ఇంకా వెళ్లే ముందు ఒక అరగంట ముందైతే సర్దేసుకుంటున్నాను. మా పిల్లలైతే ఇంటికి వెళ్దాం రమ్మని చెప్తుంటే ఇంకా వెళ్లే ముందు వాళ్ళ అమ్మమ్మకి అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట. రోడ్ అంతా ఊడుస్తున్నారు బాగా. మా అమ్మేమో ఇంకా నన్ను పంపించడానికి రావాలి కదా ఇంటి దాకా. ఇంకప్పటికి లేట్ అయిందని గేదెలకి నీళ్లు తాపిచ్చి గడ్డి అయితే వేస్తుంది. ఇక మా అమ్మ అయితే నేను వెళ్లే ముందు నా చేతిలో 200 పెట్టింది అనమాట. ఇక పద్ధతి ప్రకారం ఇంట్లో నుంచి ఇంకా ఆడపిల్ల వెళ్ళేటప్పుడు చేతిలో డబ్బులు పెట్టాలి కదా, అందుకని ఒక 200 అయితే ఇచ్చింది. ఇంట్లో అయితే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట, అవి కూడా సర్దింది. అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా తినడానికి. మా అమ్మేమో ఇంకా షుగర్ పేషెంట్ అనమాట, ఎక్కువగా తినదు. ఇంకా మా నాన్న కూడా ఇంకా లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పనికని వెళ్ళిపోతా ఉంటారు, చేలో పనికి వెళ్తారు కాబట్టి ఇంకా మా నాన్న కూడా తినరనమాట. అందుకని ఇంకా కొన్ని ఉంచుకొని కొన్ని అయితే ఇంకా పిల్లలు తింటారని వద్దని చెప్పినా కూడా ఇంకా బ్యాగ్ లో సర్దేసింది. ఇంటికి వెళ్దామంటే మా పిల్లలు అయితే అసలు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వదిలి రావట్లేదు అనమాట. ఇంకా అదే ఊరు కదా, స్నానాలు కూడా ఏం చేయించట్లేదు. ఎలాగో 4కే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక వాళ్ళు ఆడుకొని మళ్ళీ ఇంకా మురికి మురికి చేసుకుంటారని ఒకేసారి ఇంటికి వెళ్ళి చేయించవచ్చు అని నేను మా పిల్లలు కూడా ఇంకా అలాగే వెళ్ళిపోయాము. నేను ఏవి బరువు ఎత్తుకూడదు కాబట్టి చెంచను మా చిన్నమ్మాయిని కూడా మా అమ్మ ఎత్తుకుందనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మేము వెళ్లే రూట్ డిస్టెన్స్ ని మీకు చూపిస్తాను. మామూలుగా మాకు 2 దారులు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ నుంచి స్ట్రైట్ గా తిరిగితే వస్తది ఇల్లు, లేదంటే ఈ రోడ్డు మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ రోడ్డు మీద నేను ఎక్కువగా మార్నింగ్ టైం వస్తాను. నైట్ టైం రావాలంటే మాత్రం ఇంకా స్ట్రైట్ ఇందాక చూపించాను కదా ఆ రోడ్డు నుంచి వస్తాను. మళ్ళీ వర్షం పడేటప్పుడు మాత్రం ఈ రోడ్డు మీద నుంచి అసలు రావడానికి కుదరదు, అంత బురద బురదగా ఉంటది అనమాట. మార్నింగ్ టైం కానీ లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి అనుకుంటే మాత్రం ఇటు సైడ్ నుంచి వస్తాను. కానీ మా అమ్మ వాళ్ళు మాత్రం నా దగ్గరికి రావాలంటే స్ట్రైట్ గానే వచ్చేస్తారు. ఈ రోడ్ నుంచి ఇటు కూడా తిరగొచ్చు, లేదంటే ఇటు స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత చిన్న చిన్న బజార్లు కూడా ఉంటాయి, ఇటు నుంచి కూడా తిరిగి వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా వాళ్ళ లైన్ నుంచి కాకుండా స్ట్రైట్ గా రోడ్డు మీద వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మా అమ్మేమో నేను నిదానంగా నడుస్తున్నాను కదా, తను ఫాస్ట్ గా నడుస్తుంది. మా అమ్మాయిని ఎత్తుకొని చంచి కూడా ఎత్తుకునేసరికి ఇంకా తనకి బరువు అనిపించి కాసేపు ఇంకా ముందు ఉంచిందనమాట. స్ట్రైట్ గా నడిచి ఇలా తిరిగితే గనక మా లైన్ అయితే కనిపించింది. ఆ చివర ఉన్న వేప చెట్టు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, మా ఇల్లు అయితే ఈ చివరు ఉంటే మా అమ్మ వాళ్ళది ఆ చివరు ఉంటది. నడిచి వెళ్తే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. అంటే మన నడకని బట్టి ఉంటది అనమాట. లోగా నడిచే వాళ్ళకైతే 10 మినిట్స్ పట్టింది, ఇంకా కొంచెం ఫాస్ట్ గా నడిచే వాళ్ళకైతే 5 మినిట్స్ పట్టిద్ది అనమాట. ఇంకా సెంటర్ లో నుంచి రావాలంటే మాత్రం ఈ లైన్ అనమాట. అలా కాకుండా కొంచెం మట్టి రోడ్ నుంచి వెళ్ళాలనుకుంటే ఆ సెంటర్ లో నుంచి నడిచి వెళ్ళాలంటే కొంచెం దూరం అనిపించింది. దూరం ఒక్కోసారి నడవలేక నేనైతే ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళేటప్పుడు ప్రతిసారి మట్టి రోడ్ మీద నుంచి వెళ్తాను. నైట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తాను అనమాట. ఇంకా ఇల్లు అయితే వచ్చేసాము. బయటంతా చాలా నీట్ గా ఉంచారు మా వారు. రోజు ఉదయం సాయంత్రం ఊడుస్తున్నారంట. ఇంకా మా అమ్మ అయితే వచ్చి రాగానే బయటంతా కొంచెం చిమ్మేసింది. బయటంతా బానే ఉంది గానీ ఇంటి లోపల చూసి మాత్రం నేనైతే షాక్ అయ్యాను. అంతా ఇల్లు అయితే అసలు ఊడలేదు, బయట మాత్రం మా వారు ఊడ్చున్నారు. ఇంకా మా ఇంట్లో అయితే శనగలు ఉన్నాయి అనమాట. మా ఆడపడుచు వాళ్ళు ఇంకా వాళ్ళు పండిస్తారనమాట, తెలంగాణ సైడ్ అనమాట. ఇంకా వాళ్ళు అయితే కొన్ని శనగలు పంపించారా, అవన్నీ చీమలు పట్టి సగం శనగలు అయితే తుక్కు తుక్కు చేసేసినాయి. పైగా ఈ చీమలన్నీ ఇంకా శనగలు మూటేమో దుప్పటి మీదే ఉంచారనమాట. అంటే దుప్పట్లో కుర్చీలోనే పైన మూట పెట్టేసరికి అవన్నీ
అవన్నీ ఇంకా బాగా ఎక్కేసినాయి. ఇంక ఇంట్లో అయితే ఇంకా చాక్ పీస్ ఉంటేను అవన్నీ పొడి చేసి రాస్తుంది. మట్టి వాడు కదా, దానికైతే హోల్ పెట్టేసుకొని హాయిగా తిని హోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా చుట్టూ ఇక చాక్ పీస్ అయితే రాసేసాను. మళ్ళీ దులిపేస్తే ఇంకా అవన్నీ చిల్ల చెదర అయిపోతాయి. అందుకని దులపకుండా అన్నిటి మీద చాక్ పీస్ అయితే రాసేసాను. మా ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఎర్ర చీమలు. ఇంకా మా అమ్మ ఊడ్చేసి వెళ్ళిపోతుంటే మా పిల్లలు మళ్ళీ ఎంటబడుతున్నారు. ఇంకా సాయంత్రం పూట వంట చేసుకోవాలి కాబట్టి వారు మార్నింగ్ టైం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం కూరగాయలు తెప్పించుకున్నాను. ఫ్రిడ్జ్ మాత్రం అసలు మామూలుగా లేదు, అంత గలీజ్ గా ఉంది. ఇవన్నీ తీసి ఇంకా ఇవన్నీ కడగాలంటే కొంచెం టైం పట్టిద్ది. నాకైతే రికవర్ అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత మాత్రం ఇంకా కడగొచ్చులని కొన్ని పైన అయితే తుడిచేసాను. ఇంకా చాక్ పీస్ ఎంతవరకు పూసానో అంతవరకు చీమలన్నీ చనిపోయినాయి. ఎలాగో చూసుకోకుండా నైట్ టైం కనుక ఇంకా మంచాల మీద వేసుకొని ఉంటే మాత్రం ఇంకా అయిపోయేది మా పని. అంతకు ముందులాగా గబగబా కొంచెం హడావుడిగా పని చేయడం అయితే కుదరదు కాబట్టి నిదానంగా చేసుకోవాలి. అందుకని కొంచెం ఎర్లీగానే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. కొంచెం ఆరోగ్యం బాగుంది, తేలిగ్గా అనిపిస్తుంది కాబట్టి వచ్చేసి నాకు ఇబ్బందిగా ఉండి ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. తేలిగ్గా ఉంది కదా, మళ్ళీ వాళ్ళకి కొంచెం మేమున్నా కొంచెం పని ఎక్కువే అవుతుంది. పైగా మా అమ్మ కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకని వచ్చేసాను అనమాట. వారు కూడా హెల్ప్ చేస్తారు నాకు అన్ని పనులు. అంటే కొంచెం బరువులు ఎత్తాల్సిన పని ఏమైనా ఉంటే మాత్రం ఆయనే చేస్తారు. అలాగూ చేలో పని అంతా అయిపోయింది. ఇంకా 2-3 నెలల వరకు ఖాళీగానే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇద్దరం కలిసి ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి పని చేసుకోవచ్చు అనేసి ఆలోచించే వచ్చేసాను. అంతే తప్ప ఇంకేం లేదు. 10-11 రోజుల తర్వాత ఇంక ఇంటికి వచ్చాను కదా, ఇల్లంతా కొత్తగా అనిపిస్తుంది నాకే. మొత్తం ఇంకా వంటగది ఎవరు వాడట్లేదు. ఇంట్లో సామాన్లు అంతా దుమ్ముగా అయిపోయింది. అవన్నీ తీసి తోమాలంటే ఇంకా ఓపిక. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తోముకోవచ్చని కొన్నిటి వరకు, అంటే నేను ఇప్పటికి వాడుకునే వరకు అయితే కొన్ని తీసి పక్కన పెట్టాను తోమదాం. ఇంకా గ్యాస్ మీద ఏమో వీళ్ళు శనగలు వేయించుకున్నారనుకో, అంత గ్యాస్ చుట్టూ పొట్టు చేసేసారు. పైగా ఇంకా నేను ఆ రోజు ఇంకా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లే ముందు అయితే గ్యాస్ ఏం తోడవలేదు. ముందు రోజు అయితే ఇంకా వంట చేశాను కదా, అలాగే ఉండిపోయింది. అదంతా ఇంకా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. అంతా జిడ్డుగా ఉండి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను. స్లోగానే చేసుకుంటున్నాను కానీ ఇంత స్లోగా మీకు చూపించడం ఎందుకని కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను అంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు అయితే నాకు అసలు గడిచేది కాదు. అంటే ఏం పని ఉండదు కదా, తిని కూర్చోవడమే కదా, కొంచెం బోర్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకైతే తిని కూర్చోవడం అస్సలు నచ్చదనమాట. ఏదో ఒక పని ఉంటేనే బాగుంటది. మా అమ్మ ఏమో ఆపరేషన్ తర్వాత మంచిగా తిని పడుకోవాలి, టయానికి పని ఎక్కువ చేయకూడదు, కొంచెం ఒళ్ళు తెచ్చుకోవాలి ఒకటే తిడుతుంది అన్నమాట. ఆఫ్టర్నూన్ టైం తిని పడుకోవాలి, అప్పుడే మంచిగా ఒళ్ళు వస్తుంది అని మా అమ్మ సలహాలు ఇచ్చింది. కానీ నాకు ఆఫ్టర్నూన్ అస్సలు నిద్ర రాదు. ఇంకా ఈవినింగ్ గ్యాస్ అంతా క్లీన్ చేసిన తర్వాత రొట్టెలు చేద్దాం అన్నట్టుగా ఇంకా పిండి బాక్స్ అయితే తీసి దాని నిండా చీమలే, ఇంకా పిండి అంతా చీమలు పట్టేసినాయి. ఎర్ర చీమ ఎక్కడ చూసినా ఎర్ర చీమలే ఉన్నాయి. పిండి బియ్యంలో మళ్ళీ శనగల్లో బెల్లం కూడా ఉన్నాయి అనమాట. బెల్లాన్ని కూడా ఇంకా పట్టేసుకొని ఉన్నాయి. ఇంకా బియ్యం అయితే దాదాపుగా 2-3 నెలలు అయింది తీసి. ఇంకా ఈ డ్రమ్ముకి అయితే అసలు మూత పెట్టింది ఇంకా తీయలేదు కదా మధ్యలో, అవన్నీ ఏందో నల్ల పురుగులు తెల్ల పురుగులు లాంటివి పట్టినాయి అనమాట. ఇంకా అంతకు ముందే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంకా అన్నం వండాల్సిన ప్రతిసారి అయితే వాటికి సపరేట్ గా అరగంట టైం వేస్ట్ అవుతుంది నాకు. అంటే అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కదా. దాదాపుగా ఒక 5-6 కేజీలు ఉన్నాయి. అవి అయిపోతే మళ్ళీ కొత్త తీసుకోవచ్చు. ఇంకా మేము వాడుకునేంత వరకు సామాన్లన్నీ బయట పెట్టించాను మా వారి చేత. ఆ రోజుటికి వండుకోవడానికి ప్లేట్స్ గ్లాసులు లాంటివి అయితే క్లీన్ చేశాను. మరుసటి రోజు లేచి మిగిలిన సామాన్లన్నీ క్లీన్ చేసుకోవచ్చులని ఆ రోజు కావాల్సినవి అయితే అన్ని కడిగేశాను అనమాట. మా ఇంట్లో సామాన్లు కూడా పెద్దగా ఏమి ఉండవు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్ని సామాన్లు నేను క్లీన్ చేయాలంటే ఇంక నా పని అయిపోయేది. సామాన్లు అయితే అన్ని నా పెళ్లిలో పెట్టినాయి. ఏవి నేను సపరేట్ గా పెళ్ళిన తర్వాత ఏవి కొనలేదు. అంటే ఇల్లు అయితే చిన్న ఇల్లే కదా, పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నమాట. ముందు ఫ్యూచర్ లో గనక ఇల్లు కట్టుకుంటే అప్పుడు సామాన్లు కొనుక్కోవచ్చు. ఎలాగూ మేము నలుగురమే కదా, మాకు పెద్దగా అవసరమేం లేదు. ఎక్కువ సామాన్లు కొన్నా కూడా అవన్నీ మనం ఏం వాడం కదా, అన్ని పైన పెట్టుకోవడమే. మళ్ళీ పండగలకి పబ్బలకని అవన్నీ తీసి మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ పైన పెట్టుకోవాలి. కాబట్టి మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నాను అన్నమాట. ఎక్కువగా నాకు సామాన్లు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఉన్నా కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి తీసుకోను. ఇంకా నాకున్న సామాన్లన్నీ కూడా మా అమ్మ వాళ్ళు నా పెళ్లిలో పెట్టినాయి అన్నమాట. కొన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చుకొని, కొన్ని అయితే ఇంకా ఒక 2 మూటల వరకు కట్టేసి మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టేసాను. ఇంకా పెద్ద డబరాలు డేక్షాలు లాంటివి అయితే ఉన్నాయి. అంటే ఫంక్షన్ లో వాడతారు కదా పెద్ద సైజు, అవి మాత్రం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా సామాన్లన్నీ కడిగేసిన తర్వాత నైట్ కోసమని
మామూలుగా బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ అది కాస్త కూర అయిపోయింది. అంటే బెండకాయ ఫ్రైలో టమాటాలు వేయకూడదు కదా, ఇంకా 10 రోజుల తర్వాత వంట మళ్ళీ మొదలు పెడుతున్నాను. కొంచెం మర్చిపోయి టమాటాలు కూడా కట్ చేసేసాను. ఎలాగో కట్ చేశాను కదా, పడేయడం ఎందుకులే అని ఇంకా కర్రీ లాగా చేసేసాను అనమాట. మామూలుగా ఫ్రై చేద్దామని ఒక గంట ముందే బెండకాయలు అయితే కోసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇంకేదో ఆలోచనలో ఉండి అన్ని టమాటాలు కూడా కట్ చేసేసాను. లాస్ట్ కి అయితే వాడుకునే ఆయిల్ డబ్బా కూడా చీమలు వదలలేదు. అది అసలే మట్టిల్లు కదా, మట్టి కూడా కదా, అన్ని హోల్స్ పెట్టేస్తున్నాయి అనమాట. ఇంట్లో ఎలుకలు కూడా ఎక్కువే ఉంటాయి అనమాట. ఇంకా వాటి కోసం అని సపరేట్ గా మామూలుగా మన పెద్ద మైక్ ఉంటది, ఆ మైక్ లో నైట్ టైం మాత్రం పిల్లి సౌండ్ అరుపులాగా పెట్టేసి ఆన్ చేసే ఉంటాం. ఆ సౌండ్ కి అయితే ఇంకా ఎలుకలు రావట్లేదు, ఎప్పుడో 1-2 వస్తా ఉంటాయి అనమాట. వాటిని అయితే మా వారు మందు పెట్టి చంపేస్తారు అనుకోండి. ఇంక ఇంట్లో అయితే మా వారు 2-3 రోజుల నుంచి అసలు ఓడవలేదంట, అంతా ఓడుస్తున్నారు. నేనంటే ఎక్కువ బెండై ఓడకూడదు కదా, అందుకని ఇక మా వారు ఊడ్చే పని పెట్టుకున్నారు అనమాట. ఇంకా నైట్ 8 o'clock కి మా అమ్మ ప్రతిరోజు పాలు పోయడానికి వచ్చింది అనమాట పాల కేంద్రానికి. అంటే ఇంటికి దగ్గరలోనే ఉంది కదా, ఇంకా పాలు పోసి వచ్చేసి ఇంకా మా ఇంటికి కూడా వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత పిల్లలిద్దరు కూడా కూర్చోబెట్టి అన్నం తినిపించేసింది. నేను కూడా ఎల్లిగానే తినేసాను, టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని. తర్వాత మా వారు కూడా ఫ్రెష్ అప్ అయ్యి తను కూడా అన్నం తినేస్తున్నారు. పాపం మేము వచ్చిన తర్వాత నుంచి మా వారికి కొంచెం పని ఎక్కువైంది. అంటే నేను చేయాల్సిన పని కూడా కొన్ని పనులు ఇంకా మా వారు కూడా పంచుకున్నారు కదా, ఇంకా తనకు కూడా పని ఎక్కువైంది అనమాట. ఇంకా మా పూరీలు కాబట్టి ఇంట్లో చల్లగానే ఉంది, బయట పడుకోవాల్సిన అవసరం లేదు, కూలర్ వేసుకుంటే చల్లగా ఉంటది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయటే పడుకునేవాళ్ళు. మా చిన్నమ్మాయి మీద అన్ని కంప్లైంట్స్ ఇస్తుంది అనమాట. మా బిస్కెట్ అంటే క్రీమ్ తిని పైన అన్ని పడేస్తుందని చెప్తుంది అనమాట. మా చిన్నమ్మాయి మాత్రం హాయిగా కూర్చొని తింటుంది. నేనైనా కంప్లైంట్లు ఇచ్చుకో, నాకు ఫరక్ పడదన్నట్టుగా కూర్చొని తింటుంది. ఈ రోజు అంతా ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఇలా గడిచింది. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చింది? సరే, నేను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి, టేక్ కేర్, ఐ లవ్ యూ.